వర్స్ 1-10. అయితే మొదటి వచనం ఏం చెబుతుంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చచ్చిపోయిన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు దేవుడు. పతనమైపోయిన మనల్ని, పాడైపోయిన మనల్ని. అంటే ఒక మనిషిని పాపము చంపివేస్తూ ఉంది, ఒక మనిషిని పతనం చేస్తూ ఉంది. ఈ మాటలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని మాటలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. వాక్యంలో చివరి మాట చదువుదా, కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నటువంటి మనలను 4వ వచనం చెబుతా ఉంది. 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ వచనం, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చివరి మాట చెబుతాను, క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ చివరి లైన్ చెబుతా ఉంది, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. యేసు క్రీస్తుతో మనం బ్రతికించబడుతున్నాం. పాపము నుండి, శాపము నుండి, నశించిన స్థితిలో నుండి దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 7వ వచనం చెబుతా ఉంది,